హాయ్ అండి. నేను మీ అమర్కృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసండి మనకి ఈ వీడియోలో అయితే మనకి ఎంఎస్ఎన్ నుంచి అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగిందండి. ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. మీరు స్కిప్ చేయటం వలన ఈ వీడియో ఎంతో కొంత మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇక డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఇక ఎంఎస్ఎన్ వాకింగ్ ఇంటర్వ్యూస్ పాషమైలారం అని చెప్పేసి మనకి ఎంఎస్ఎన్ నుంచి అయితే రావడం జరిగింది. డేట్ చూసుకున్నట్లయితే 12th September to 14th September 24, థర్స్డే టు సాటర్డే అని చెప్పేసి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. టైం చూసుకున్నట్లయితే 9:30 AM అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ బీకామ్ ఎంఎస్సీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఒకసారి అయితే మీరు కూడా క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఈ యొక్క జాబ్ మనకు వచ్చినట్లయితే దానికి సంబంధించిన బెనిఫిట్ చూసినట్లయితే ఎవరైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నైట్ షిఫ్ట్ అలవెన్స్ అండి. అంటే మనకి శాలరీ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ అండి. సెపరేట్గా నైట్ డ్యూటీ వెళ్తే ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తారండి. అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, బస్సు అయితే ఫ్రీగా ఉంటుంది. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అంటే మన క్యాంటీన్లో కూడా మనకి అమౌంట్లో అయితే తగ్గించి అయితే ఇస్తారు. ఇక ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎన్ ఫార్మాకెమ్ యూనిట్ 1, పాషమైలారం, పటాన్చెరు, సంగారెడ్డి డిస్టిక్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ ఇచ్చారండి. ఇక్కడ రీచ్ అస్ అని చెప్పేసి మనకి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఈ ఇంటర్వ్యూ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ స్కాన్ పర్ లొకేషన్, ఈ ఇక్కడ స్కానర్ని మీరు స్కాన్ చేసినా కానీ మీకు లొకేషన్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ ప్లీజ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తే తప్పకుండా అయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ రెజ్యూమ్, ఫోటో కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా లేటెస్ట్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్ తెమ్మంటున్నారండి. తప్పకుండా అయితే ఇంటర్వ్యూకి వెళ్ళేవారు ఇవైతే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసండి ఎంఎస్ఎన్ ఫార్మానే కర్దనూర్ అండి. ఇది కూడా వచ్చేసి డిపార్ట్మెంట్ చూసుకుంటే ఏపీఐ ప్రొడక్షన్ అండ్ క్యూసీ అండి. ప్రొడక్షన్ క్యూసీకి అయితే వీళ్ళు రిక్వైర్మెంట్ అయితే ఉందని చెప్తున్నారు. డే టు టైం చూసుకుంటే 13th and 14th September 24, ఫ్రైడే అండ్ సాటర్డే 9:30 to 16:30 వరకు అయితే మనకి 4:30 వరకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక జాబ్ లొకేషన్ చూసుకుంటే ఎంఎస్ఎన్ఎల్ యూనిట్ 2 కర్దనూర్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి. ఇది వచ్చేసండి మనకి కర్దనూర్ అంటే మనకి ఇది కూడా వచ్చేసి పటాన్చెరు దగ్గరే ఉంటుందండి. ఒకసారి అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ ఏపీఐ ప్రొడక్షన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1 to 6 years అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక ఫార్మా ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ, అదేవిధంగా హ్యాండ్లింగ్ రియాక్టర్స్, సెంట్రిఫ్యూజ్ అండ్ డ్రైయర్స్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యూసీకి ఎంఎస్సీ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక ఫ్రెషర్స్ అయితే వాళ్ళకి వీళ్ళు రిక్వైర్మెంట్ అయితే కావాలంటున్నారండి. ఎవరైతే 2021, 22, 23, 24 పాస్డ్ అవుట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఎవరైతే 21, 22, 23, 24లో ఎంఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉంటారో ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్కి అయితే రిక్వైర్మెంట్ అయితే అడుగుతున్నారండి. దీనికి సంబంధించిన బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మంత్లీ యూనిట్ ఇన్సెంటివ్స్, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే ఇచ్చారండి. ఇక ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 2, కర్దనూర్, పటాన్చెరు అండి. మీకు ఇక్కడ మనీష్ శంకర్ అని చెప్పేసి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఈ మొబైల్ నెంబర్ కాల్ చేసి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్లీజ్ నోట్ చూసుకుంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తే తప్పకుండా అయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ రెజ్యూమ్, ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, 3 months ప్లే స్లిప్స్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ అండ్ కాపీ అని చెప్పేసి ఇవ్వడండి. ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే తీసుకెళ్ళండి. ఫ్రెషర్స్ అయితే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఓన్లీ రెజ్యూమ్ను, మీ ఆధార్ కార్డు ఒకటి ఏదో ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు అదేవిధంగా ఫోటోగ్రాఫ్ తీసుకుని సరిపోతుందండి. ఫ్రెషర్స్ అయితే. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలండి. ఓన్లీ ఫ్రెషర్స్ అయితే మీ యొక్క రెజ్యూము, ఫోటో కాపీస్, అదేవిధంగా
ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీద నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.